కడప గడ్డపై టీడీపీ మహానాడు సంబరాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వైసీపీ పాలన నచ్చకే ప్రజలు చర్మగీతం పాడారని ఎద్దేవా చేశారు. వైసీపీ అరాచక పాలనపై మొదటి నుండి అవిశ్రాంత పోరాటం చేస్తూ టీడీపీలో తనదైన ముద్ర సొంతం చేసుకుని కడప రెడ్డెమ్మగా గుర్తింపు పొందిన మాధవిరెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. కార్యక్రమం ఏదైతే కడపలో అంగరంగ వైభవంగా మొదటి రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏదైతే కడప గడ్డ నుండి టీడీపీ తరఫున బలంగా ఫైట్ చేస్తున్న ఏదైతే కడప రెడ్డమ్మగా పిలుస్తున్న మాధవలత మేడం గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని కనుక్కొని ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, కడప రెడ్డమ్మని పేరు తెచ్చుకున్నారు, టీడీపీ తరఫున చాలా బలంగా నిలబడి ఫైట్ చేస్తున్నారు. ఈ మహాసంగ్రామం లేకపోతే ఈ జనప్రపంచాన్ని చూసి మీ ఫీలింగ్ ఏంటి, మీ అభిప్రాయం? ఇది మహాసంగ్రామం కాదండి, ఇది పచ్చ పండుగ. ఇది పండుగ. ప్రతి ఒక్క సంవత్సరము తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మేము మా కార్యకర్తలు, నాయకులు అందరము పండుగ చేసుకుంటాము. ఆ పండుగలో రేపు మన కుటుంబం ఎలా ఉండాలా, ఎలా ముందుకు పోవాలా, ఎలాంటి మార్పులు చేసుకోవాలనే దాన్ని చర్చించుకుంటాము. తద్వారా రాబో కాలంలో మనం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలా చర్చించుకొని తీర్మానాలు చేసుకొని ముందుకు పోతాము. అది జరుగుతూ ఉంది. ఇది ఇంకా కడప ఎలక్షన్ అంటే డెఫినెట్గా కడపలో ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు ప్రజలు స్వాగతించి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారము పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగనే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల ప్రకారము, యువ నాయకుడు లోకేష్ గారి ఆలోచన ప్రకారము తప్పకుండా కడప నియోజకవర్గంలో మార్పులు తెచ్చి వాళ్ళ మౌలిక వసతుల కల్పనలో మెరుగుపరిచి ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేస్తారని తెలియజేస్తున్నారు. పార్టీ పరంగా అడుగడుగున ఏదైతే గతంలో వైసీపీ చేసిన విధ్వంసాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మీరు నిలదీశారు, ప్రశ్నించారు. మీకు స్ఫూర్తి ఎవరు అంటారు? మీరు రాయి వేసి కొడితే కొట్టించుకుంటామండి. ఇప్పుడు కాలం 2025లో ఉన్నాము. ఆ రాయి పట్టుకొని మళ్ళీ వాళ్ళని కొడతాము. ఒక చెంప మీద కొడితే రెండో చెంప. ఈరోజు ఒక మహిళగా నేను ఇక్కడ నాకు చంద్రబాబు నాయుడు గారు మహిళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అవకాశం ఇస్తే గత 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మహిళలని కూడా చూడకుండా అబ్యూజివ్ లాంగ్వేజ్తో వాళ్ళ మోడెస్టీ మీద దెబ్బతీస్తూ వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ అవహేళన చేస్తూ ఒక రకమైన జగుప్సాకరమైన రాజకీయాన్ని నడిపారు. దాని వ్యతిరేకంగా మహిళల తరపున మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అనే విధంగా మేము పోరాడము. ప్రజలు మాకు ఆశీర్వదించారు, గెలిపించారు. ఈ యొక్క మహిళల మీద గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ దాడుల నుంచి మహిళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు లోకేష్ గారు తన 6 సూత్రాల్లో స్త్రీ శక్తి అనే పాయింట్ని చేర్చారు ప్రత్యేకంగా. ఏంటి అనంటే ఆయన చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, నీకు గాజులు తొడిగిస్తాను, చీర ఇస్తానని ఎగతాళిగా అంటారు అని చెప్పేసి. కరెక్ట్ అది. అంతకుముందు మొన్ననే మాకు ఒక మీటింగ్ జరిగింది. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సంపూర్ణ మార్పులు చేస్తూ ప్రక్షాళన చేస్తూ నారా లోకేష్ గారు ఆ రోజు చెప్పారు, ఇంటి పనులు చేస్తారంటే అక్కడ ఆడవాళ్ళ బొమ్మలే పెడతారు, పుస్తకాలు ప్రింటింగ్ కూడా. ఈ మైండ్ సెట్ అనేది మార్చాలా, మహిళలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలా, దాంతోపాటు రెస్పెక్ట్. ఇప్పుడు మనకు రిజర్వేషన్ ద్వారా ప్రాధాన్యత వస్తూ ఉంది, కానీ రెస్పెక్ట్ అనేది తక్కువైంది. ఇప్పుడు రాజకీయంగా ముందుకు వచ్చామని మాలాంటి ఆడోళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడము, మా గురించి సోషల్ మీడియాలో చూడలేని విధంగా, భరించలేని విధంగా ట్రోల్ చేయడము, ఇది ఒక దీన్ని తీసుకొని వచ్చినారు ఆ పార్టీలో ఉన్నోళ్ళు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ప్రతి ఒక్క మహిళ దీన్ని బారిన పడ్డ మనిషే, ప్రతి ఒక్కరం పోరాడుతాము. అలాగనే వీళ్ళ వలన గాంజా కానీ, మాదక ద్రవ్యాలు కానీ ప్రతి ఒక్కటి రాష్ట్రంలోకి తీసుకొచ్చి సమాజాన్ని చెడిపేశారు. యువతను పాడలేకపోయారు. చిన్న చిన్న పిల్లోలని ఈరోజు డ్రగ్స్, మాదక ద్రవ్యాలంటూ చెడిపోయి వాళ్ళ కుటుంబాలు నాశనం అయ్యాయి. వీటన్నిటిని మార్చాలంటే అది స్త్రీ ద్వారానే సాధ్యమవుతుంది. అందులో భాగంగానే స్త్రీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది సమాజంలో అనే దాని మీద ఒక్క మహిళ, ఇంటి పెద్ద మహిళ బాగా ఉండి తనకి మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ సమాజం బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుంటుంది. సో అది మూలం, స్త్రీ అనేది మూలం. దాన్ని కాబట్టి ఈరోజు మహానాడులో స్త్రీ శక్తి అని చెప్పేసి ఈ యొక్క పాయింట్ని కూడా చేర్చి మహిళలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఒక పెద్ద ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. దానికి మేమందరం స్వాగతిస్తున్నాము. ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో ఇంకా బలుగు బలహీన వర్గాల గురించి కానీ, రైతుల గురించి కానీ, యువత గురించి కానీ, పారిశ్రామిక గురించి కానీ చాలా సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. సొసైటీలో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. దాన్ని
ప్రకారం మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మా తాతోళ్ళు పంచెలు కట్టుకున్నారు, ఇప్పుడు మీరందరూ ప్యాంటు చొక్కాలు వేసుకొని తిరుగుతూ ఉండరు. అట్లా మార్పులు వస్తేనే మార్పు ప్రకారం మన పార్టీని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది, అలాగనే ప్రభుత్వ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ మార్పు దిశగా ఈరోజు ఈ కడపలో ఈ 2025 మహానాడులో దానికి పునాది వేస్తున్నారు. దీని ప్రకారమే రేపు భవిష్యత్తులో మహానాడులు జరుగుతాయి, పార్టీ ప్రోగ్రాములు జరుగుతుంది, పార్టీ భవిష్యత్తు ఉంటుంది, ఈ విధంగా ముందుకెళ్తుంది. డెఫినెట్గా దీన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విషయం. రీసెంట్గా జగన్ గారు ఒకటి చెప్పారు, కూటమి అధికారం ఉంది కొడుతుంది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ కొడతామంటున్నారు. మీరు ఎలా చూస్తారు? ఎన్ని కొడతారు ఆయన? ఏంటో పిచ్చి మాట, ఈ పిచ్చి మాటలు ఇప్పటివరకు మాట్లాడింది. ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నోట్లో నుంచి రాకూడని మాటలు అవి. స్టిల్ వాళ్ళు ఇంకా అపోజిషన్లోకి వెళ్ళిపోయి 11 సీట్లతో పరిమితమైనప్పుడు కూడా అహంకారం తగ్గకుండా అవే మాటలు మాట్లాడుతుంటే ప్రజలు తగిన బుద్ధి డెఫినెట్గా చెప్తారు. చట్టాలు ఉన్నాయి, అన్నీ వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. బట్ ఆయనకి ఇలా మాట్లాడడం మాత్రం తగదు అని చెప్తున్నాను. ఆయన కూడా చదువుకున్న వ్యక్తే, ఆయనకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. డెఫినెట్గా అది సరైన విషయం కాదు. అహంకారం ఇప్పటికీ తగ్గలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా కూడా అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడు. ఇది ఆయనకు తగ్గదు, ఆయన పద్ధతి మార్చుకోవాలని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బస్సురాజ్, బీఆర్కే న్యూస్, కడప.